రవి రాబా కూర్చో. ఏమిటి రమ్మని కబురు పెట్టావట? ఏం లేదు బావయ్య, ఎక్స్పోర్ట్ పర్మిట్ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఎక్స్పోర్ట్ పర్మిటా? మనకెందుకు బాబు? అదే బావయ్య, మన ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులకు విదేశాల్లో మార్కెట్ బాగా ఉంది. ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిట్కి అప్లై చేశాను. నేను మాట చెప్తాను, వింటావా రవి? ఏంటి బావయ్య? వింటావా? చెప్పు బావయ్య. లే ఏంటి, నువ్వేం పట్టినా బంగారం అయిపోతుంది. బాలేవాడు మా. సరే కానీ అక్కడ పనులు పూర్తి చేసుకురావడానికి చాలా రోజులు పట్టచ్చు. కొంప ముంచో ఏదైనా 1-2 రోజులు అయితే సర్దుకోవచ్చు, కానీ ఇన్ని రోజులు లేకపోతే ఇక్కడ వ్యాపారం మంచి చెడ్డ. నువ్వు ఉన్నావుగా మావయ్య. నాను అనుకో, నువ్వు ఉన్నది అది వేరు, మరి డబ్బు దస్తం అది అవన్నీ అకౌంటెంట్ చూసుకుంటానులే. ఇదిగో రవి, ఉన్న మాట చెప్తున్నాను, తర్వాత చెప్పలేదు అనుకుంటావు. వాడిని అంతగా నమ్మడానికి వీల్లేదు. ఏమా? వాడి వేళ్లకి పదును ఎక్కువ, జేబుకి దొరద ఎక్కువ. ఒక కంట కనిపెడుతూ ఉండాలి. నువ్వేం కంగారు పడక మావయ్య, డబ్బంతా నీ చేతిలోనే ఉంటుందిగా. ఇదిగో ఖాళీ చెక్కులు సంతకం పెట్టిస్తున్నాను, అవసరం వచ్చినప్పుడు డ్రా చేసి నువ్వే మేనేజ్ చేయి. ఏమిటో నా మీద ఇంత భారం పెట్టేస్తున్నావు మావయ్య. 200 రూపీస్ ఉంటుంది అద్దెకి. ఎందుకు తగలేయడానికా? నేమన్నా మేనేజ్మెంట్ సీట్ ఇచ్చిన తర్వాత ఓనర్లా ఫీల్ అవుతున్నావు. సీట్ ఖాళీ చేయిస్తా, జాగ్రత్త. సర్లే అంతెందుకులే. మరి బారే 200 రూపీస్కే ఇగో దీనిలో కొంచెం సంతకం పెట్టండి. 200 కూడా? 200 నయా పైసా కూడా పెట్టాలి. ఇదిగో శ్రీశైలం గారు, ఇది వేణుబాబు అకౌంట్ లో రాసేయండి. ఇదేంటండి ఈ 200 వేరా? 2 పక్కన ఎన్ని సున్నాలున్నాయ్యా? 3 ఉన్నాయి కదండి. మరి ఇకనే రాసే. ముఖ్యమైన వేలు తీసేవయ్యా, వేలు తీసేవయ్యా. అయ్యో 10 రూపాయలు ఉంచుకో. అదే 2 గంట పడలేదులే. అబ్బా నీకోసం అమ్మాయి, ఈ పెట్టి తీసుకెళ్లి బీరువాలో పెట్టి తాను. జాగ్రత్త మాయా, జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. ఇందులో ఏముంది? డబ్బే. అన్నయ్య ఊర్లో లేకుండా కూర్చుంటే డబ్బు కొట్టేస్తావు. నా కోసం ఏం కాదు, ఆయన నీకోసమే. మీ అన్నయ్య అడ్డమైన ముండల్ని చేరదీసి జాయింట్ ట్యాక్స్ లో దోచి పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అలాంటప్పుడు నిలదీసి అడుగుదాం. నిలదీసి అడగడమే కాదు, అవసరం అయితే దావా కూడా వేయవలసి వస్తుంది. పక్కన పెట్టు. ఇదిగో శ్రీశైలం గారు, స్టోర్ కీపర్ తో చెప్పి 2000 మ్యాంగో బాటిల్స్ పాలకొల్లు చిత్తగిరి సుబ్బారావు గారికి లారీలో లోడ్ చేసేయండి. ఆయన 1000 సీసాలే కదండి తగ్గించింది. మిగతా 1000కి క్యాష్ పుచ్చుకున్నాం లేవయ్యా. అయితే క్యాష్ లో ఇవ్వండి, బ్యాంకులో జమ కట్టేస్తాను. అబ్బా క్యాష్ బ్యాంకులో జమ కట్టడానికట్టయ్యా పుచ్చుకుంది. నీ వాటా నీకు ఇస్తాను, కానిచ్చే. అదంతే కానిచ్చే. 20 50 100 100 ఇంకో 100 200 ముక్కలు తిప్పు. 2 ఆపులు రాదు. కంగారు పడకాదు. 3 ముండలు. 3 ముండలు? అవును. ఫ్యాక్టరీలో పట్టేస్తున్నావు, ఇక్కడ పట్టేస్తున్నావు. ఎక్కడ పట్టేసినా నీకోసమే కదరా. సాధారణంగా ఈ నల్లపెట్టులో నేను ఏం తెస్తూ ఉంటాను? దొంగ డబ్బు. అక్కడే పప్పులో కాలేసి. ఈ నగలన్నీ నాకే. మామయ్య నీకు మర్చిపోయిందా? ఈ నగలన్నీ పెట్టుకుందనుకో గంగిరెద్దులో ఉంటుంది. పెట్టుకోవడానికి కాదురా, దాచుకోవడానికి. డబ్బుకి విలువ పెరిగే అవకాశం పోయింది. బంగారం ధర రోజు రోజుకి పాపం పెరిగినట్లు పెరిగిపోతుంది. అంచేత డబ్బునంతా బంగారంలోకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలెట్టారు. జాగ్రత్త జాగ్రత్త. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటిదంతా? సమ్మె చేస్తున్నాం బాబు. సమ్మె? కారణం? మాకు జీతాలు ఇవ్వడం లేదు, బోనస్ ఇవ్వలేదు. చిదంబరం అక్కడ ఫ్యాక్టరీ మూసేశారు బాబు, ఆయన రావడం లేదు. అలాగా? సరే మీరేం గొడవ చేయకండి. అదేమిటో రేపు. అలాగే సార్. డ్రైవర్ గో బ్యాక్. అదిగో ముండ. ముండ దీన్ని ఇంగ్లీష్ లో మేడం అంటారు, తెలియకపోతే లేదు మదం అంటారు. బొత్తిగా ముండ అంటుంటే నాకేదోలా ఉంది. నువ్వేదే ముక్క. చిదంబరం ఏమిటి? ఏం లేదు, ఊసిపోక ప్యాకెట్ ఆడుకుంటా. ఏమిటో చదువుతావు నేను మొక్కను. నేను అడిగేది ఫ్యాక్టరీ గురించి. అక్కడ జెండాలు ఏమిటి, స్ట్రైక్ ఏమిటి? అదే మామూలే, వాళ్ళు అప్పుడప్పుడు అలాగే అరుస్తుంటారు. అందుకే ఫ్యాక్టరీ మూసేశాను. వర్కర్స్ కి జీతాలు ఇవ్వలేదట? డబ్బు లేదు, ఇవ్వలేదు. డబ్బు లేదా?
చెక్ సంతకం చేసి ఇచ్చేవాళ్ళేగా. బ్యాంకులో క్యాష్ మార్చి పట్టుకొచ్చి నీకే ఇచ్చానుగా. నాకే ఇచ్చావు. అక్కడ ఏదో డిపాజిట్ కట్టాలని పట్టుకెళ్ళావుగా, మర్చిపోయావా? ఇంత నమ్మక ద్రోహం చేస్తావు. నమ్మక ద్రోహం నేనా? నీకా? నిజాయితీనే నమ్ముకుని బ్రతుకుతున్న వాడిని నా మీద ఇంత అబాధ వేస్తావా? మావయ్య నోరు ముంచిన నిజం మాత్రం నోరు మూసుకోవచ్చు. ఏమిట్రా నిజం? కాన్వెంట్ లో పిల్లని మరో చోట తల్లిని పెట్టి రహస్యంగా డబ్బు దోచిపెట్టాడు. చేసింది చాలక చిన్న పెద్ద లేకుండా మామ మేము చేసేసుకుంటావా? ఏమిటో నేను చేసింది నీకేం తెలియదు కానీ నువ్వు ఉపయోగించు. పోతా, హాయిగా పోతా. నా భాగం నాకు పంచి. అవును, నీ వ్యసనాలకి ఆస్తంతా హరించక ముందే నా భాగం నాకు పంచిపెట్టు. మర్యాదగా ఉంటుంది. అంతవరకు వచ్చావా? అయితే విను, ఇది నా స్వాధ్యతం. ఇందులో నీకు చిల్లికవ్వకూడదు. అంతే అంటావా? అంతే. ఏమిటి మనుషుల్ని కొట్టి దబాయించి ఆస్తి కాదేయాలని చూస్తున్నావా? నా అల్లుడు ఆస్తి ఎలా రాదో నేను చూస్తాను. కోర్టు ద్వారా రప్పిస్తాను. ఆ సెక్షన్ ఏదో నాకు తెలుసు. నడు. హలో రాజారావు గారా? నమస్కారం. మీ అమ్మాయిని కొంచెం పిలుస్తారా? మాట్లాడి ఆ అవకాశానికి ఎప్పుడు పోగొట్టుకున్నావు. మళ్ళీ ఫోన్ చేసేవా? షూట్ చేసి పారిస్తాను. వాడే రవి గారు. ఏం చెప్పారు? వాడు ఏం చెప్పానే విందల్చుకోలేదు. డాడీ మళ్ళీ ఫోన్ చెయ్యొద్దని కూడా చెప్పాను. డాడీ అవును, ఇన్నాళ్ళు గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడ్డాం. అది గుచ్చుకున్న తర్వాతే దాని అసలు రూపం బయటపడింది. ఏమిటి మీరు అనేది డాడీ? ఆ రవి సంగతేనమ్మా. ఒకప్పుడు అతన్ని నేను అభిమానించేవాడిని, కానీ ఇప్పుడు అసహించుకునే స్థితికి తెచ్చుకున్నాడు. సొంత తమ్ముడు వేణు ఈ రవిని కోర్టుకు ఎక్కించాడు. రేపు కోర్టులో ఇతను ఉంచుకున్న దాని భర్తే ఇతని బండారం బయట పెట్టబోతున్నాడు. ఎంత అప్రతిష్ట. బావాలో రెండో ప్రతివాది పురుషోత్తం నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిన కారణంగా అతన్ని ఎక్స్ పార్టీ చేయడమైనది. ప్రొసీడ్. వేణు గారు, మీరు ఈ దావా వేయడానికి గల కారణం? దావాలో ఉన్న ఆస్తంతా ఉమ్మడి కుటుంబాన్ని. దాన్ని అజమాయిష్ చేస్తున్న మా అన్నయ్య దుర్వ్యసనాలకు లోనై ఆస్తంతా పాడు చేస్తున్నాడు కాబట్టి నా వాటా నాకు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దుర్వ్యసనాలంటే? అంటే ఒక అమ్మాయితో అక్రమమైన సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కూడా కానీ ఆ బిడ్డను కాన్వెంట్ లో చేర్పించి వాళ్ళకి ఈ ఆస్తంతా కట్టిపెట్టాలని చూస్తున్నాడు మా అన్నయ్య. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కాశ్మీరి, అంతా నీ సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. ఎలా చెప్తావో ఏమో. నా వాటా నాకు ఇస్తావుగా? అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను. బాగా చెప్తాను. నేనే వస్తున్నాను. చూడండి గిరిగారు, మీకు పెళ్ళైందా? పెళ్ళ అయిందని చెప్పాలో అవలేదని చెప్పాలో నాకే అర్థం కావటం లేదు. అదేమిటండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరంత ఖచ్చితంగా అడిగితే అయిందని చెప్పాలి. మరి ఇప్పుడు మీ భార్య మీతోనే కాపురం చేస్తున్నారా? ఏం చెప్పమంటారు? ఇంత పెద్ద కోర్టులో ఇంతమంది పెద్ద మనుషుల ముందు ఆ విషయం చెప్పాలంటేనే సిగ్గుచాడు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏడవకి ఏం చేయమంటారు చెప్పండి? అది లేచిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే నాకు చెప్పలేదు. చెప్పండి. ఏమండి, ఆ విషయం నిజం కావాలంటే ఆ పెద్ద మనిషిని అడగండి. నాయనా రవి, నువ్వన్నా చెప్పు నాయనా నిజం. ఎక్కడికి తీసుకెళ్ళావో, ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్తాం బాబు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. చెప్తాను బాబు. ఇంత జరిగిన తర్వాత అది మాత్రం చెప్పకుండా ఉంటానా? పెళ్లి కాకముందు వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందో నాకు తెలియదు. ఏదో మంచి పిల్లే కదా అని పెళ్లి చేసుకున్నాను. చుట్టం చూపుగా అప్పుడప్పుడు అతను మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. కుర్రవాడైనా పర్వాలేదు, పెద్ద మనిషి, మనకేం అన్యాయం చేయడు కదా అనుకున్నాను. కానీ కేవలం ఒకరోజు నేను సాయంకాలం మా ఇంటికి వచ్చి చూసేసరికి నా గడ్డలో వాళ్ళిద్దరు వద్దులేండి, నా నోటితో నేను చెప్పలేను. ఆవేశంతో చంపుదామన్నంత కోపం వచ్చింది. లాగిపెట్టి 2 కొట్టాను. కానీ ఏమి కాదు, అలా కనపడతాడే కానీ నాకంటే గట్టివాడు. నన్ను సావుచేత కొట్టి నా పిల్లాన్ని లేవదీసుకుపోయాడు బాబు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎక్కడ చూసారా? ఇద్దరేమిటి బాబు, 3. వాళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గిరి గారు, రవి మిమ్మల్ని కొట్టి పారిపోయారన్నారు. మరి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్టా? సిగ్గులేక ఏ మొహం పెట్టుకు రిపోర్ట్ ఇస్తాను చెప్పండి. అంత అబద్ధం. మీరే మీ భార్యని హింసించి కొట్టి తిట్టి వెళ్ళగొట్టారని రుజువులున్నాయి. ఈ రోజులో రుజువులకి ఏం తక్కువలేండి. కడుపుగా కుర్తి కోసం కాస్త పడేస్తే ఎన్ని రుజువులైనా పడతాయి. రవికి పుట్టిన బిడ్డ అంటున్నారు. ఆ బిడ్డ నీ బిడ్డే. ఆమె గర్భవతిగా ఉండగానే వెళ్ళగొట్టారు. రామరామ రామరామ, ఇదేం అభానం అండి. ఎంత పనికిమాల వ్యధమైతే మాత్రం గర్భవతిగా ఉన్న భార్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడా? ఈ బేబీని మీ కాన్వెంట్ లో ఎవరు చేర్పించారు?
వారే రవి గారు. ప్రతి నెల మీ బోర్డింగ్ ఫీజు ఎవరు కడుతున్నారు? రవి గారు మన ద్వారా పంపిస్తున్నారు. బేబీకి వారు ఏమవుతారు? గార్డెన్ సంతకం చేశారు. బేబీ తల్లిదండ్రులు ఎవరు? మాకు తెలీదు, అయినా ఆ విషయాలు మాకు అనవసరం. బేబీ డాడీ ఎవరో చూపించమ్మా. అడుగా. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఎందుకు ఆ కన్నీరు? కన్నీరా? అబ్బే అదేం లేదండి. మీ దయ వల్ల కన్నీరు కార్చవలసిన రోజులన్నీ పోయాయి. ఇది ఆనంద బాష్పాలు. జ్యోతి, అవునండి, నమ్మించి మోసం చేద్దాం అనుకున్నారు. కానీ నా అదృష్టం బాగుంది, నిజం బయటపడింది. ఇంకెప్పుడు నేను కన్నీరు కాల్చనండి. సంతోషంగా హాయిగా నవ్వుకుంటూ ఉంటాను. మనసు అది మీకు లేదు, నాకున్న అది మీది కానే కాదు. జ్యోతి, నువ్వు విన్నదంతా నిజం అనుకుంటున్నావా? అబ్బే నేనెందుకు అనుకుంటానండి? స్వయంగా కట్టుకున్న భర్తే వచ్చి తన భార్యకు మీకు సంబంధం ఉందని చెప్పాడే, అందుకనా? లేకపోతే మీరు కన్న బిడ్డ మిమ్మల్ని నాన్న అని పిలిచిందే, అందుకనా? జ్యోతి ప్లీజ్. నిందలతో నిష్ఠూరాలతో ఇప్పటికే నా హృదయం బరువెక్కిపోయింది. అలాగా? ఆదరించి ఓదార్చేందుకు అమ్మగారు ఉన్నారుగా, వెళ్ళండి, అక్కడ మీకు మనశ్శాంతి లభిస్తుంది. గుడ్ బై. చూడు రవి, శేషగిరి సాక్ష్యం చాలా బలంగా ఉంది. దావా నగ్గాలంటే అతని భార్య చేత సాక్ష్యం చెప్పించాల్సి ఉంటుంది. నో సార్, సరోజ కోర్టుకొచ్చిన ఉలుపాలు కావడం నాకు ఇష్టం లేదు. పర్వాలేదు, నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. సరోజ, ఏమిటిది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు జరుగుతున్న అన్యాయం చూస్తూ మౌనంగా ఉండలేక. అందుకని ఏం చేద్దామని? శేషగిరి నిజ రూపం కోర్టులో బయట పెడతాను, జరిగిందంతా చెప్తాను. నీకేమైనా మతిపోయిందా? కోర్టుకొస్తావా? వచ్చి ఏమని చెబుతావు? శేషగిరికి నీకు పెళ్లి కాలేదనా? పెళ్లి కాకుండానే బిడ్డలు కన్నా ఉమా అలాంటి బిడ్డను తెలిస్తే ఆ పసిదాని భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? రవి, సరోజ, జరిగిందంతా నువ్వు నిష్కల్మషంగా చెప్పినా కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇదంతా ఒక కట్టు కథ అంటుంది. ఈ మాటలన్నీ నేనే నీ చేత చెప్పించానంటుంది. దాంతో మన జీవితాలు బజార్ను పడతాయి. ఇదేనా నువ్వు చేయదలుచుకుంది? అయితే నన్ను ఏం చేయమంటావు? నిజాన్ని గుండెల్లోనే దాచుకుని నరకయాతన పడమంటావా? సరోజ, పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడే ధైర్యంగా ఉండాలి. జరగవలసింది ఏదో జరుగుతుంది, నువ్వు బాధపడకు. మిస్టర్ రవి, ఏం చేద్దామంటారు? నా ఆస్తంతా పోయినా పర్వాలేదు, సరోజ మాత్రం కోర్టుకు రాదు. ఇష్టం. ఏమిటా శాస్త్రి ఎలా వచ్చావు? డబ్బు కోసం. ఏం డబ్బు? ఏంటబ్బా, సాక్ష్యం చెప్పినందుకు నాకు రావాల్సిన డబ్బు. కేసు ఏదో తేలే. తేలటం మునటం నాకు అనవసరం. నాకు రావాల్సిన డబ్బు ఇస్తే గానీ ఇక్కడి నుంచి కథను. అది సరే, పూజ చేసుకుందా ఉండు. ఒరే నరసింహులు, అయ్యా, ఆ పూజ సామగ్రి ఎలా పట్టుకురా. అయ్యా, అష్టోత్తమంటారా శాసనాందమంటారా? అష్టోత్తరం పట్టరావా? అలాగే. అష్టోత్తరం ఏంటి, శాస్త్రం ఏంటయా? చూస్తావుగా. వస్త్రం తీసే. ఒరే, నువ్వు పూజ మూసే వరకు తలుపులేసుకు బయట ఉండు, ఎవరిని రాని ఒక. అలాగే అయ్యారు. చిదంబరం, నీ పూజ చిదంబరం రహస్యమయ్యా. చూసుకో, ఏం మాట్లాడలేదు.